అమరావతి ఆవకాయ్ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం మనం మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా ఒక రాజధాని కాదు, ఒక అభివృద్ధే కాదు, ఒక సంక్షేమమే కాదు, ఒక సినిమా, ఒక కల్చర్, ఇటువంటి కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కళల రూపం ఈ కార్యక్రమం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాల వల్ల మన ఇతర రాష్ట్రాలతో పోటీ పడటంలో అభివృద్ధిలోనే కాదు, మనం సాంకేతికంగానే కాదు, కళలను పోషిస్తాం. ఇవాళ సినిమా పరిశ్రమ ఒక చక్కటి పరిశ్రమ. ఇవాళ ఈ విజయవాడ అమరావతి నగరంలో ఎప్పటి నుంచో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెంది ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా ఒక ఉత్సవాలు నిర్వర్తించాలి, రాష్ట్రం మొత్తం మీద ఉత్సవాలు నిర్వర్తించాలి, ఒక సర్క్యూట్ టూరిజం డెవలప్ చేయాలి, సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఉండాలంటే టూరిజం తప్పితే మరి ఏది కాదని గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో వారు హైదరాబాద్ అభివృద్ధిలో ఘనంగా చూపించారు. అట్లాగే మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో ఎన్నో ఉత్సవాలు, వైజాగ్లో బీచ్ ఫెస్టివల్ అనుకుని, అంతేకాకుండా విజయవాడ ఉత్సవ్ ఈ ప్రాంతంలో ఇవాళ అమరావతి ఆవకాయ్, అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఎక్కడికక్కడ ప్రతి సిటీలోకి ఒక ఫెస్టివల్ ఉండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని, కళల్ని, కళాకారుల్ని పోషించే విధంగా తయారు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ కృష్ణమ్మ జలహారతి మనం 2014-19 మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేత మీదుగా ప్రారంభమైన ఈ జలహారతి మళ్ళీ ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభించి మనం ప్రకృతిని ఆరాధిస్తాం. తప్పకుండా కృష్ణమ్మను ఆరాధించి ఆ రైతులకి సంక్షేమంగా ఉండాలి, అభివృద్ధి జరగాలని కోరుకున్న ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా మళ్ళీ ఇవాళ కృష్ణమ్మ జలహారతులు ప్రారంభించుకోవడమే కాకుండా ఈ ప్రాంతంలో హౌస్ బోట్స్ను కూడా ఇక్కడికి తీసుకువచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నదులలో కూడా ఈ హౌస్ బోట్స్ ఉండే విధంగా, టూరిజం డెవలప్ అయ్యే విధంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా రాబోయే కాలంలో అభివృద్ధిలోనే కాదు, సంక్షేమంలో కాదు, టూరిజంలో కూడా #1 డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఉంటుందని అందరికీ తెలుసు. అదేవిధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ.